అందరికీ నమస్కారం. మరి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారి ఆఫీసులో ప్రెస్ మీటు మైనారిటీ సోదరులతో సహా అందరం కూర్చుండడం జరిగింది. ఎందుకంటే ఒక బఫూన్ గాడు, బఫూన్ అనేవాడు ఎవరంటే పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ ఉన్నవాడు ఆసిఫ్. వాడు సుజనా చౌదరి గురించి మాట్లాడుతున్నాడు. అరే బాబు, నీకు ఒకటే హెచ్చరిస్తున్నావు. నీకు మొన్న కూడా చెప్పాను, సుజనా చౌదరి గారు వేసిన చెప్పులు ఖరీదు కూడా నీ బొత్తు ఉండదు అని. నువ్వు సుజనా చౌదరి గురించి మాట్లాడుతున్నావంటే నీ పక్కన ఇంకో బఫూన్ గాడు ఉన్నాడు. ఆ బఫూన్ గాడికి కూడా చెప్తున్నావు, 2014లో సీటు రాపోతే ఢిల్లీకి వెళ్ళి కూర్చొని సుజనా చౌదరి దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని బీఫామ్ తెచ్చుకున్న వారికి చెప్పు. మేము ఇంకోటి మాట్లాడుతున్నాం. ఇవాళ ప్రజలంతా ఒకటే అంటున్నారు, డెవలప్మెంట్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కావాలంటే సుజనా చౌదరి గారికి కావాలా? సుజనా చౌదరి గారు అంటే ఒక బీజేపీకి ముద్రేసిన మనిషి కాదు, ఒక టీడీపీకి ముద్రేసిన మనిషి కాదు, ఒక డెవలప్ చేసిన మనిషి అని. ఆ మనిషికి అలా మేము ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఈ ఆసిఫ్ గారు మాకు వచ్చి ఓటరేయడానికి హక్కు కూడా లేదంటున్నారు. ముందు వాళ్ళకి, మహిళలకి సమాధానం చెప్పని ఆసిఫ్ అడుగుతున్నాం. ఇంకోటి అంటున్నాడు, బీజేపీ వాళ్ళతో పాటు తిరుగుతున్నామని. అరే బాబు, నువ్వు ఏం చేస్తావు? నీ బోరులో డబ్బు తెచ్చి నువ్వు తాగట్లేదా? నువ్వు మనుషుల్ని కూర్చోబెట్టి ప్యాకెట్లో ఆడిపించలేదా? నువ్వు ఒక ముస్లిం సమాజం అని చెప్తున్నావా? నువ్వు ఒక ముస్లింస్ అని మాట్లాడుతున్నావా? నీకు నైతిక అర్హత లేని వాడివి. ముస్లింస్ అని పేరు చెప్పే అర్హత కూడా నీకు లేదు. నీకు ఈ సవాల్ ఒకటి అడుగుతున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాను పశ్చిమ నియోజకవర్గంలో 50 సెంటుల రా. నువ్వేంటో మేమేంటో ప్రజాశక్తిలో తేల్చుకున్నావు. ఇలా సుజనా చౌదరి గారన్నా, ఇలా కేసీని శివరాజ్ అన్నా కూడా ఇలా ప్రజల్లో గుండెల్లో దూరిపోయి ఉన్నారు. ఇలా ప్రజలు ఒకటే అంటున్నారు, 1వ నెంబర్ అంటే సైకిల్ కేసీని చిన్ని, 3వ నెంబర్ అంటే కమలం గుర్తు, కమలం గుర్తు అంటే సుజనా చౌదరి గారు అని ఇలా ప్రజలంతా కూడా కోరుకుంటారు. ఇలా నువ్వు రేపు 13వ తారీఖు సాయంత్రం నువ్వు ఒక ఫుల్ మందు తాగుతావో, ఏం చేస్తావో, ఇక్కడ ఉంటావో? జగన్మోహన్ రెడ్డి ఎట్టా ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోతాడు కాబట్టి నీకు కూడా వెళ్ళే రోజులు వచ్చినాయేమో. ఖబర్దార్ బిడ్డ, సుజనా చౌదరి గురించి కానీ, కేసీని చిన్ని గురించి కానీ మాట్లాడితే మీకు నేలి కోస్తామని హెచ్చరిస్తున్నా. ఇంకోటి, కేసీని నానికి సవాల్ చేస్తున్నా. నాని, నువ్వు బహిరంగంగా నేను 10 ఏళ్ళు టీడీపీలో చేయలేదు అని నువ్వు దమ్ముంటే మాట్లాడు. ఇలా నీకు దమ్ము లేదు. ఒక తమ్ముడు, నీ రక్తంలో పంచుకు పుట్టిన తమ్ముడు గురించి కూడా నీకు నిజంగా ఇల్లు లేని వాడివి. నీ గురించి మాట్లాడితే మాకు కూడా ఇల్లు తక్కువ అయిపోద్దని మేము ఒక మాట్లాడుతున్నాం. నిన్న నీ కూతురు కూడా మాట్లాడుతుంటే, నీ కూతురు ఓటాడటానికి పోతుంటే ఒక పెద్ద అని అడుగుతున్నాడు, ఫ్యాన్ గుర్తు అని ఏ రకంగా నోరు పెట్టి చెప్తున్నావమ్మా నువ్వు? నీ తండ్రి 10 సంవత్సరాలు ఎక్కడ బీఫారం తీసుకొని కేసీఆర్ అడుగుతున్నారు. అది సిగ్గు తెచ్చుకోండి. మీరు సిగ్గు తెచ్చుకొని రేపు కేసీని శివనాథ్ గారు 3 లక్షల మెజార్టీ ఆయన గెలుస్తున్నారు. సుజనా చౌదరి గారు 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచి ఈ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది చూడండి అని హెచ్చరిస్తున్నారు. ముస్లిం మహిళల కోసం లేడీ డాక్టర్స్ తో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పశ్చిమ నియోజకవర్గంలో పెట్టిస్తానని సుజనా చౌదరి గారు హామీ ఇచ్చారు. మరి నువ్వేం చేస్తావు? నువ్వు దేనికి పోటీ చేస్తున్నావు? ఈరోజు సమాధానం ఇవ్వాలి. అలాగే సుజనా చౌదరి గారు మాట ఇచ్చారు, ఎక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు ఎక్కడైనా ఇబ్బందికర విషయం ఎక్కడైనా వస్తే నేను ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితోనే కాదు, అమిత్ షాతో, నరేంద్ర మోడీ గారితో మాట్లాడే సత్తా నాకుంది. మాట్లాడి మీ సమస్యలు తీరుస్తానని సుజనా చౌదరి గారు ఈరోజు మాకు మాట ఇచ్చారు. మరి నువ్వేం చేస్తున్నావు? మాట ఇవ్వాలి ఈరోజు మాకు. కేవలం బీజేపీ టీడీపీ అని తప్ప, నువ్వు మతాలు కులాలు తప్ప నువ్వు వేరే మాట నీకు లేదని తెలియజేస్తూ, పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ సుజనా చౌదరి గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. అలాగే పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కేశినేని శివరాజ్ చిన్ని గారికి దాదాపు 30,000 పైచిలుకు మెజారిటీ ఇస్తానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు.
నేను ఆసిఫ్కి ఒకటే చెప్తున్నాను, కులాలు మతాల ప్రస్తావన తేబాకు. నువ్వు ఏం చేస్తావో చెప్పు, నువ్వేం అభివృద్ధి పరుస్తావో చెప్పి నువ్వు ఓటు అడగనే. నీకు దమ్ముంటే నువ్వేం చేస్తావో చెప్పు, నీకు ధైర్యం ఉంటే ఇది నేను చేశానని చెప్పు, చేసి ఉంటే. అంతే తప్ప సుజనా చౌదరి గారి గురించి కనుక నువ్వు పర్సనల్గా మాట్లాడితే కనుక నీ పర్సనల్ విషయాలు 100 మాట్లాడాల్సి వస్తుంది. మేము దానికి నువ్వు సిద్ధపడి సుజనా చౌదరి గారి గురించి మాట్లాడని తెలియజేస్తున్నాను.